అందాల భామ పూనం కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాయాజాలం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనం మొదటి సినిమాతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ప్రతి ఒక్కరూ ఈమె టాలీవుడ్ని ఏలుతుంది అని అనుకున్నారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన పూనం స్టార్ హీరోయిన్ కాదు కదా, కనీసం ఇండస్ట్రీలో నటిగా కూడా కొనసాగలేకపోయింది. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అని అందరికీ తెలిసిన విషయమే. త్రివిక్రమ్ వల్లే తన జీవితం నాశనమైందని పూనం ఎన్నోసార్లు బయటపెట్టింది. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఎప్పటికప్పుడు సినీ పెద్దలను కలుస్తూనే ఉంది. పవన్ హీరోగా నటించిన జల్సా సినిమాలో సెకండ్ హీరోయిన్గా మొదట పూనంను అనుకున్నారట. కానీ త్రివిక్రమ్ పూనంను పక్కకి తొలగించి ఆ ప్లేస్ని పార్వతీ మెల్టన్తో రీప్లేస్ చేయించాడు. అంతేకాకుండా పవన్తో పూనం రిలేషన్లో ఉందని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుందని, దానిని గురూజీ అడ్డుకున్నాడని, పవన్ దగ్గరకు ఆమె వెళ్లనీయకుండా త్రివిక్రమ్ అడ్డుగోడగా నిలబడ్డాడని, దానివల్లనే ఆమె జీవితం నాశనమైపోయిందని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఇప్పటికీ కూడా పూనం త్రివిక్రమ్లపై చర్యలు తీసుకోవాలని పోరాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె కుదిరినప్పుడల్లా పవన్ను, త్రివిక్రమ్ను సోషల్ మీడియా ద్వారా ఏకిపారేస్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పూనం తాజాగా యోగా డే శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో అంత వివాదమయ్యే విషయం ఏముంది అని అనుకోవచ్చు. అయితే ఆమె జమ్మూ కాశ్మీర్లో ఒక కుక్క యోగాసనాలు వేస్తున్న వీడియోను షేర్ చేసి లవ్ సింబల్ జోడించింది. ఇది కేవలం యాదృచ్ఛికమే అయినా కూడా పవన్ను తిట్టిందని వార్తలు వస్తున్నాయి. ఇక యోగా డే రోజున ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అందరూ కలిసి యోగా దినోత్సవంలో పాల్గొన్న విషయం తెలిసిందే. మొదటిసారి పవన్ యోగా దినోత్సవంలో పాల్గొనటం పెద్ద సంచలనంగా మారింది. ఇక సోషల్ మీడియా మొత్తం పవన్ యోగా చేస్తున్న ఫోటోలే ట్రెండ్ అయ్యాయి. అదే రోజు పూనం కుక్క యోగా చేస్తున్న ఫోటోను షేర్ చేయడంతో పవన్ను ఆమె కుక్కతో పోల్చిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ అయితే ఆమెను తిట్టిపోస్తున్నారు. ఒకప్పుడు పవన్ను నువ్వు ప్రేమించిన దానివే కదా, ప్రేమించిన వాడిని ఇప్పుడు కుక్కతో పోలుస్తున్నావు, నువ్వసలు ఆడదానివేనా అని అంటూ ఉండగా, ఇంకో పక్క మరికొందరు పూనంకు మద్దతు తెలుపుతున్నారు. అంత మోసం చేసిన వాడిని కుక్కతో కాదు, ఇంకా దారుణంగా తిట్టినా తప్పులేదని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. పూనం ఎన్ని చేసినా కూడా త్రివిక్రమ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఏ రోజు స్పందించింది లేదు. మరి పూనం ఈ పనులన్నీ కేవలం ఫేమస్ అవ్వడానికే చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.